పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. టెక్నాలజీని అందిపుచ్చుకొని యాప్ ఆధారిత ఉద్యోగాలతో జీవనోపాధి పొందుతున్నారు నేటి తరం. ఇక హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడోతో పాటు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ లో డెలివరీ బాయ్ గా చేరుతున్నారు. అయితే అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు గిగ్ వర్కర్స్ గాను పనిచేస్తున్నారు. మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. ఓలా, ఊబర్ సర్వీసుల్లో కనిపించిన మహిళలు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ లాంటి సేవల్లోనూ జీవనోపాధిని పొందుతున్నారు. ఫుడ్ యాప్, గ్రాసరీ యాప్స్ లో డెలివరీ వర్క్ చేస్తున్నారు. బైక్ డ్రైవింగ్ వచ్చిన గిగ్ వర్కర్ గా మారుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్స్ పెరగడంతో గిగ్ వర్కర్స్ కు డిమాండ్ పెరిగింది. గోడౌన్స్ లో ప్రొడక్ట్స్ ఆర్డర్స్ ను ప్యాకింగ్ చేసే ఉద్యోగాలలో మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇన్సెంటివ్ కూడా వస్తాయంటున్నారు గిగ్ వర్కర్స్. గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, చిల్లర ఐటమ్స్ ఉంటాయి, చికెన్స్ అవన్నీ. ఇప్పుడు డెలివరీ బాయ్స్లో లేడీస్ కూడా వస్తున్నారు. ఫస్ట్ టైం రాకుండా లేడీస్, ఇప్పుడు లేడీస్ కూడా వస్తున్నారు. వాళ్ళ కూడా ఆపర్చునిటీ వస్తుంది. డే టైంలో వస్తున్నారు. డే టైంలో వస్తారు. 5-6 కిలోమీటర్స్లో ఎలా ఉంటుంది. డ్యామేజ్ ఉంటే కంప్లీట్ రేజ్ చేసుకోవచ్చు కంప్లీట్లో. దానివల్ల మార్నింగ్ కూడా గర్ల్స్ ఉన్నారు పికింగ్, ప్యాకింగ్కి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి. సో ఇక్కడ ఆర్డర్స్ వస్తుంటాయి. అంటే ప్రతిదీ మనం ఆర్డరే పెట్టుకుంటాం కదా, ఇంట్లో కూర్చొని ఫోన్లలో నుండి ఆర్డర్స్ పెడుతున్నారు. కూరగాయల దగ్గర నుండి ప్రతి గ్రాసరీ, రైస్ బ్యాగ్స్ దగ్గర నుండి అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి. సో ఫోన్లో ఆర్డర్స్ పెడతారు. స్విగ్గీ, ఇన్స్టా అని ఒక యాప్ ఉంటుంది, అందులో నుండి ఆర్డర్స్ పెడతారు. సార్ వాళ్ళ దాంట్లోకి ఆర్డర్స్ వస్తుంటాయి. ప్రతి ఒక్క ఐటమ్ అంటే ప్రతి ఒక్క డివైస్కి ఇలా డివైస్ ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్కి ఒక ఆర్డర్ అంటే ఆర్డర్స్ మేబీ 20 ఐటమ్స్ పడవచ్చు, ఎన్నైనా పడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం గిగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. గిగ్ వర్కర్స్ స్కిల్ తో కూడుకున్న పని కావడంతో ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. గిగ్ వర్క్స్ కోసం పెన్షన్లు, మెటర్నిటీ లీవ్స్, నైపుణ్యం నేర్పించడం కోసం పథకాలను తీసుకురానుంది ప్రభుత్వం. ఇదే కాక మహిళా గిగ్ వర్క్స్ కోసం షీ టీమ్స్ తో నిఘా పెంచనుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఉమెన్స్ క్యాబ్ డ్రైవర్లుగా కావచ్చు, లేకపోతే డెలివరీ బాయ్గా కావచ్చు, డెలివరీ ఉమెన్స్గా కావచ్చు, అట్ ద సేమ్ టైం అర్బన్ కంపెనీలో కావచ్చు, ఎస్ మేడం లాంటి కంపెనీలో కావచ్చు, బ్యూటీషియన్స్గా, స్పాగా, బాడీ మసాజ్గా చాలా స్పీడ్గా చేరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే గత 2 to 3 years మధ్యలో చూసుకుంటే చాలా వేరియేషన్ వచ్చింది. అంటే ఒకప్పుడు తెలంగాణ సాంప్రదాయం ఎక్కువ బయటకి వచ్చి తక్కువ మంది జాబ్ చేస్తుంటారు. అలాగే ఈ గిగ్ వర్కర్ జాబ్ అంటే చాలా టఫ్ ఛాలెంజ్. ఎందుకంటే ఒక డ్రైవింగ్ చేయడం, డెలివరీ బాయ్గా పని చేయడం, అంతేకాకుండా ఈ బ్యూటీషియన్గా చేయడం అనేది ఇది హై స్కిల్ అండ్ లో స్కిల్ సంబంధించింది. కాబట్టి స్కిల్ నేర్చుకొని దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని వీళ్ళందరూ చేయాలి. సిటీలో ఆన్లైన్ ఆర్డర్స్ పెరగడంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ డెలివరీ చేసే వారికి డిమాండ్ పెరిగింది. దీంతో గిగ్ వర్కర్స్ కు ఉపాధి అవకాశాలు పెరిగాయంటున్నారు ఎక్స్పర్ట్స్.